రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, జై ప్యాలెస్టీన్ ఇప్పుడు ఈ నినాదం ఇవ్వడం ఒక ఫ్యాషన్. మన దేశంలో లెఫ్ట్, లిబరల్, మతతత్వ శక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇప్పుడు ప్యాలెస్టీన్ ఒక ర్యాలీయింగ్ పాయింట్. ప్యాలెస్టీన్ అన్న ఇష్యూ చెప్పగానే నిద్రలోంచి మేల్కుంటారు, ఒళ్ళు పులకరించిపోతుంది, వీధుల మీదకు వస్తారు, ధర్నాలు, ర్యాలీలు, బందులు, ప్రకటనలు. యూనివర్సిటీ యొక్క కాన్వకేషన్లో, ఢిల్లీలోని అశోక యూనివర్సిటీ కాన్వకేషన్లో సుప్రసిద్ధ యూనివర్సిటీ జై ప్యాలెస్టీనా నినాదాలు, ఇజ్రాయెల్ తోటి ఒప్పందాలు రద్దు చేసుకోవాలి విశ్వవిద్యాలయం అని యూనివర్సిటీ యొక్క పాలసీని డిక్టేట్ చేసే ప్రయత్నాలు. మన దేశంలో అయితే చట్టసభల్లోకి కూడాను బ్యారిస్టర్లు ప్రవేశించి భారత రాజ్యాంగం పట్ల విధేయత ప్రకటిస్తూ ప్రతిజ్ఞ చేయవలసినటువంటి సమయంలో ప్యాలెస్టీనాకి విధేయత ప్రకటించి జై ప్యాలెస్టీన్ అని వస్తున్నారు. పైగాను ఇలా అనకూడదని రాజ్యాంగంలో ఎక్కడ రాసిందో చూపించండి అని నిస్సిగ్గుగా లా పాయింట్స్ అడుగుతున్నారు. అమెరికా వంటి స్వేచ్ఛ, స్వాతంత్రాలకి ఊపిరి పోసామని చెప్పుకునేటటువంటి వెస్టర్న్ డెమోక్రసీల్లో కూడాను యూనివర్సిటీలో చదువుకోవలసినటువంటి విద్యార్థులు అన్నిటినీ మానేసి యూనివర్సిటీ మైదానాల్లో టెంట్లు వేసుకుని క్లాసులు నడవకుండా, తరగతులు జరగకుండా, పాఠాలు చెప్పకుండా ఉద్యమాలు చేశారు. చిట్ట చివరికి దండం దశగుణం భవేత్ అనేంత వరకు ఈ ఉద్యమం కొనసాగింది. ఏకంగా యూనివర్సిటీ యొక్క నిర్వాహకుల్ని అమెరికన్ కాంగ్రెస్లో పిలిచి ఏమిటి బాబు జరుగుతోంది అని చెప్పి పాలకులు అడిగేటటువంటి పరిస్థితి వచ్చినా కూడాను ప్యాలెస్టీన్ నినాదం పక్కకెళ్ళలేదు. నిజానికి అమెరికా నుంచి కానీ భారత్ నుంచి కానీ ప్యాలెస్టీనా వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖండాంతరాలు దాటాలి. అదేవిధంగా మధ్యలో నదులు, సముద్రాలు, అనేక అవరోధాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్యాలెస్టీనా అనగానే కొందరి టెంపరేచర్ పెరిగిపోతుంది, కొందరికి పులకరింత వచ్చేస్తుంది, రోడ్ల మీదకి వస్తారు. ప్యాలెస్టీనాకు అతి సమీపంలో ఉన్నటువంటి దేశాల్లో జై ప్యాలెస్టీనా అంటే ఏమవుతుంది? మన దేశంలో పార్లమెంట్లో జై ప్యాలెస్టీనా అనేటటువంటి వాళ్ళు ప్యాలెస్టీనాకి లేకపోతే గాజా యుద్ధానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి అరబ్బు దేశాల్లో, తోటి ముస్లిం దేశాలు, ప్యాలెస్టీనాకు మద్దతు ప్రకటిస్తున్నామన్నటువంటి ముస్లిం దేశాల్లో జై ప్యాలెస్టీనా అనగలరా? తాజా ఉదాహరణ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. అదేంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అంటే 7 అమీరాట్లు కలిసేసేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏర్పడింది. దీని యొక్క రాజధాని అయినటువంటి అబుదాబిలో న్యూయార్క్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక బ్రాంచ్ ఉంది. న్యూయార్క్ యూనివర్సిటీ అమెరికాది కాబట్టి అక్కడ ఎంతో స్వేచ్ఛావాయువులు వీస్తున్నాయి, ప్రభంజనంలా వీస్తున్నాయి. కాబట్టి అబుదాబిలో కూడా అలాగే ఉంటుంది అని భావించి అక్కడ జరిగేటటువంటి మే నెలాఖరులో జరిగినటువంటి కాన్వొకేషన్కి కొందరు విద్యార్థులు, నిజానికి వాళ్ళు పాలెస్టీనియన్లు కాదు, వాళ్ళు ఇజ్రాయేలీలు కాదు, గల్ఫ్ దేశాలకు చెందిన వాళ్ళు కూడా కాదు, వాళ్ళు విదేశాల నుంచి వచ్చి తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తుంటే అక్కడ చదువుకుంటున్న వాళ్ళు. వీళ్ళు ప్యాలెస్టీనాకి మద్దతుగా ప్యాలెస్టీనియన్ బ్లాక్ అండ్ వైట్ రుమాల్ ఉంటుంది, దాన్ని కట్టుకుంటారు, స్కార్ఫ్ని కట్టుకుంటారు, దాన్ని కఫియా అంటారు. ఈ కఫియాను కట్టుకుని వచ్చారు. జై ప్యాలెస్టీన్, జై ప్యాలెస్టీన్ అంటూ కాన్వొకేషన్ జరిగేటటువంటి, గ్రాడ్యుయేషన్ సెరమనీ జరిగేటటువంటి సభలోకి వచ్చారు. ఒకడు కొంచెం ఇంకొక అడుగు ముందుకు వేసి పైకి వెళ్ళి తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ని తీసుకుని మెట్లు దిగుతూ ప్యాలెస్టీన్ జిందాబాద్ అన్నాడు. ఆ వీడియో బయటకి వచ్చినటువంటి కొద్ది గంటల్లో ఆ విద్యార్థిని లొకేట్ చేయటమే కాకుండా యూనివర్సిటీలోకి కెఫియా ధరించి ఎవరైతే వచ్చారో, అంటే ప్యాలెస్టీనియన్ స్కార్ఫ్ ధరించి ఎవరు వచ్చారో వాళ్ళందరినీ పట్టుకుని విచారణ లేదు, దర్యాప్తు లేదు, కేసు లేదు, ఏమీ లేదు, నెక్స్ట్ అవైలబుల్ విమానం ఎక్కించి వాళ్ళను దేశం దాటించేశారు. తల్లిదండ్రులు వీళ్ళు మా పిల్లలు ప్యాలెస్టీనా కోసం పోరాడితే ఇంత పని చేస్తారా అని చెప్పి న్యూయార్క్ యూనివర్సిటీ, ఘనత వహించిన లిబరల్ కేంద్రమైనటువంటి న్యూయార్క్ యూనివర్సిటీ అథారిటీస్ దగ్గరికి వచ్చారు అబుదాబిలో. వాళ్ళు చెప్పారు, మా
పరిధిలో మా క్యాంపస్లలో మా చట్టాలు నడిచినప్పటికీ, అమలులో ఉన్నప్పటికీ కూడాను స్థానిక చట్టాలను అతిక్రమించరాదు. అబుదాబిలో ఉన్నటువంటి చట్టాలను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ల చట్టాలను అతిక్రమించరాదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జై ప్యాలెస్టీనా అనడానికి వీల్లేదు. సౌదీ అరేబియాలో జై ప్యాలెస్టీనా అనడానికి వీల్లేదు. అనేక గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, ముస్లిం దేశాలు, ఈ గాజాకి చుట్టూ ఉన్నటువంటి దేశాలలో జై ప్యాలెస్టీన్ నినాదం, ప్యాలెస్టీన్ జిందాబాద్ అన్నటువంటి నినాదం కానీ, ఇంతిఫాడా అనేటటువంటి నినాదం కానీ ఎవరన్నా ఇచ్చినట్టయితే తక్షణము వాళ్ళ కోసము జైలు గదులు ఎదురు చూస్తుంటాయి. వాళ్ళు విదేశీ విద్యార్థులైతే వాళ్ళ కోసము నియరెస్ట్ ఎయిర్పోర్ట్లో విమానాలు ఎదురు చూస్తుంటాయి, వాళ్ళ దేశానికి ప్యాక్ చేసి పంపించేయడానికి. మన దేశంలో లిబరలిజం పేరిట, అమెరికాలో లిబరలిజం పేరిట జై ప్యాలెస్టీనా అన్నటువంటి వాళ్ళు ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అక్కడి ప్రభుత్వాలు ఇజ్రాయెల్తో మాకు వైరం అక్కర్లేదు, ఇజ్రాయెల్తో మేము దోస్తీ కోరుతున్నాం కాబట్టి మా దేశంలో జై ప్యాలెస్టీనా అన్నా, ప్యాలెస్టీన్ జెండా ఎగరేసిన అది మహాపరాధము, ఘోరమైన నేరము అని చెప్పి స్పష్టం చేశాయి. న్యూయార్క్ యూనివర్సిటీలో లిబరల్ జెండాలు ఎగరేద్దాం అనుకున్న వాళ్ళందరికీ ఒక్కసారిగా లెక్క అర్థమైపోయింది. ఎవరికి వారు సైలెంట్. ఇది తప్పు అని చెప్పాలన్నా కూడాను ముఖానికి ముసుగేసుకుని రహస్యంగా కెమెరా వీపు వైపు పెట్టి ఇది తప్పు అంటున్నారు తప్ప ముఖాలు చూపించి కోర్సుల్లోంచి తరిమి వేయబడటాన్ని వాళ్ళు కోరుకోవడం లేదు. దేశం వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి వాళ్ళు సాహసించటం లేదు. ఇది ప్యాలెస్టీనా ఇష్యూకి ఆ దేశాల్లో ఉన్నటువంటి సపోర్ట్. మన దేశంలో కూడాను ఇటీవల మొహర్రం ప్రొసెషన్ జరిగింది. మొహర్రం వాస్తవానికి మతానికి సంబంధించినటువంటి పండగ. అందులో ఇస్లాంలో చాలా గౌరవానికి, ఆదరానికి గురయ్యేటటువంటి హసన్ హుస్సేన్ల బలిదానానికి సంబంధించినటువంటి గాథ అది. కర్బలాలో జరిగినటువంటి పోరాటాన్ని స్మరించుకునే ఘట్టం అది. దానికి ప్యాలెస్టీనాకి సంబంధమే ఉంది. ఉత్తరప్రదేశ్లోని భదోహి ముస్లిం మెజారిటీ నగరము, అక్కడ ఒక ఊరేగింపు తీశారు, అనుమతి లేకుండా తీసుకొచ్చారు. మాధోసింగ్ బజార్ అనేటువంటి చోట ఊరేగింపు అనుమతి లేకుండా బయటకు తీయటమే కాకుండా, ప్రజాశాంతికి భంగం కలిగించటమే కాకుండా, యాత్రికులకు వాహనదారులకు ఇబ్బంది కలిగించటమే కాకుండా ప్యాలెస్టీనా జెండాను ఎగరేశారు. అయితే అక్కడున్నది యోగి ఆదిత్యనాథ్ కాబట్టి ఈ వీడియో బయటకి వచ్చినటువంటి మరుక్షణము ఆ వ్యక్తిని కొత్తగా వచ్చినటువంటి కఠినమైనటువంటి భారతీయ దండ సంహిత చట్టాల ప్రకారం అరెస్టు చేసి జైల్లోకి తోసేశారు. అతని పేరు సాహిల్. ఈ సాహిల్ అలియాస్ బాద్షాట. ఆ బాద్షాహత్ అంతా కూడాను ఇంట్లో నడుస్తుంది, కానీ నడి రోడ్డు మీద ప్యాలెస్టీనా జెండా ఎగరేయటంలో, ప్రజాశాంతిని భగ్నం చేయటంలో లేదు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇంకొక జెండా ఎగరేసేసి ప్యాలెస్టీనా అనుకూల నినాదాలు చేసినటువంటి మహమ్మద్ గోరఖ్ అనేటటువంటి వ్యక్తి కోసం కూడా గాలింపు జరుగుతోంది. వాడు రాష్ట్రం వదిలి ఎక్కడో పారిపోయి ఉంటాడు. దొరికిన నాడు వాడికి కూడా కారావాసం తప్పదు. మన దేశంతో సంబంధం లేని ప్యాలెస్టీనా గురించి పార్లమెంట్లో, చట్టసభల్లో, యూనివర్సిటీల్లో జిందాబాదులు కొట్టడము, లేకపోతే ఆ జెండాలను రెపరెపలాడించడము, దీని అవసరం ఏమిటన్నటువంటి ప్రశ్న ఈ సోకాల్డ్ లిబరల్స్ వేసుకోవడం లేదు. అరబ్ దేశాలు ఎందుకు జై ప్యాలెస్టీన్ అనడం లేదు, అననివ్వడం లేదు? ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా గనక వాళ్ళు స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని, లిబరలిజంని కోరితే ముందు అరబ్ దేశాలు, తోటి ముస్లిం దేశాలలో ఈ ఉద్యమాన్ని ప్రారంభింపజేయాలి. ఆ తర్వాత వాళ్ళు భదోహి వీధుల్లో, బొంబాయి రోడ్లలో ఈ జై ప్యాలెస్టీన్ నినాదాలను ఇవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.